నమస్తే, నేను మీ మాధురి. లా ఆఫ్ అట్రాక్షన్ మనకి విశ్వంతో ఒక కనెక్టివిటీని ఏర్పరచుకునే ఒక వే. విశ్వం అంటే ఏంటి, విశ్వంతో మనకి ఎందుకు కనెక్టివిటీ కావాలి, ఆ కనెక్టివిటీని సాధిస్తే మనం మన దిశని ఎలా మార్చుకోవచ్చు, డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఎంఎస్ రెడ్డి గారు, లైఫ్ కోచ్. తనని అడిగి తెలుసుకుందాం. హలో సార్. సార్, అసలు విశ్వంతో మనం ఎందుకు బాండ్ ఏర్పరచుకోవాలి? మంచి క్వశ్చన్ అండి. విశ్వం వేరు మనం వేరు కాదు అనే విషయం మనకు ఆల్రెడీ తెలుసు, మనం ఆల్రెడీ చూసాం ఇంతకుముందు వెబ్సైట్స్లో. విశ్వంలో మనం కూడా ఒక భాగమే. అయితే మనకి ఏదైనా ఒక వర్క్ కావాలంటే, ఏదైనా ఒకటి అచీవ్ చేయాలంటే, ఓకే, సో విశ్వంతో కనెక్ట్ అవ్వాలని చెప్పుకున్నాం మనం. మనకి ఏ వర్క్ అక్కర్లేదండి, ఏం చేయక్కర్లేదని నార్మల్గా ఉంటామంటే మీరు విశ్వంతో కనెక్ట్ కాకపోయినా పర్లేదు. ఓకే, సో మనకి ఏదైనా కావాలి అంటే ఈ లైఫ్లో మనకి ఏంటంటే మనకు మనీ కావచ్చు, జాబ్ కావచ్చు, లేదా హెల్త్ కావచ్చు, ఏదైనా సరే ఒక కోరిక అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆ కోరిక నేను నెరవేర్చుకోవాలంటే నాకు ఒక దారి తెలియాలి. ఆ దారిని ఏమంటున్నామంటే మనము లా ఆఫ్ అట్రాక్షన్లో విశ్వంతో కనెక్ట్ అవ్వండి అంటున్నాం. కనెక్ట్ అవ్వాలంటే ఎలా కనెక్ట్ అవ్వాలి అంటే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన వైబ్రేషన్స్, అంటే మన పాజిటివ్ థింకింగ్ ఏమైతే ఉంటుందో దాన్ని విశ్వం త్వరగా క్యాచ్ చేస్తుంది. అంటే విశ్వంలో మీరు ఏమైనా తీసుకోవాలనుకుంటే, మీరు ఏదైనా తీసుకోండి, అంటే మనీ తీసుకోండి, లేదా జాబ్ కానీ మీ వర్క్ ఏదైనా సరే, హెల్త్ కానీ తీసుకోవాలనుకుంటే మీరు ఏం చేయాలంటే విశ్వంతో కనెక్ట్ అవ్వాలి. ఎలా కనెక్ట్ అవ్వాలి? మన థాట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి అప్పులు ఉన్నాయనుకుందాం, అప్పులు ఎక్కువ ఉన్నాయనుకుందాం. ఎప్పుడు చూసినా అతను నాకు అప్పులు ఎక్కువ ఉన్నాయి, నాకు అప్పులు ఎక్కువ ఉన్నాయి, నాకు అప్పులు తీరిపోవాలి అంటే ఆ విశ్వం ఏం చేస్తుందంటే నెగిటివ్ పాజిటివ్ అని చూసుకోదు, ఓన్లీ అప్పులే తీసుకుంటుంది అది. అప్పుడు ఏమవుతుందంటే మీకు అప్పులు ఇంకా పెరుగుతాయి. సో కాబట్టి అప్పులు తీరిపోవాలని కోరుకోకండి. ఏం కోరుకోవాలి? మీరు మనీ కావాలని కోరుకోవాలి. ఓకే, అంటే అడిగే విధానం ఒకటి ఉంటుంది కదా, ఆ విధానము ఒక్కో చోట ఒక్కోలా ఉంటుంది. మన విశ్వంలో ఎలా ఉంటుందంటే మీకు ఏం కావాలో అడగండి తప్ప, ఓకే, మీకు ఏం పోవాలో అడగండి. చాలామంది ఏమనుకుంటారంటే నా అనారోగ్యము ఇది ఉంది కదా, అనారోగ్యము పోవాలి అని అనుకుంటారు. ఓకే, అలా కాదు, నాకు ఆరోగ్యం కావాలి అని, అంటే పాజిటివ్గా అడగడం ఏంటంటే నాకు ఏదైనా కావాలి అని. మనం ఏదైనా విశ్వంని అడిగేటప్పుడు నాకు ఉన్న నెగిటివిటీ పోవాలి కాదు, ఐ వాంట్ పాజిటివ్ ఎనర్జీ, నాకు ఎనర్జీ అనేది పాజిటివ్ గా కావాలి అని చెప్పి అడగాలి. 100%. ఏంటంటే మనం అడుగుతున్నప్పుడు ఎప్పుడు కూడా పాజిటివ్ అడగండి. అంటే మీకు ఏం కావాలని అడగండి, కానీ మీ దగ్గర ఏం తీసేయాలో అనక, అంటే బలహీనతలు ఏమైనా ఉండొచ్చు, అంటే నెగిటివిటీ ఏదైనా ఉండొచ్చు, నెగిటివిటీ జోలికి పోకండి. ఫస్ట్ పాజిటివ్ కావాలి. మీ థింకింగ్ ఎంత పాజిటివ్గా ఉంటుందో అంత త్వరగా మీరు క్యాచ్ చేయగలరు, మీకు ఏం కావాలో రిసీవ్ చేసుకోగలరు. విశ్వానికి ఏముంటుందంటే ఆస్క్, బిలీవ్, రిసీవ్ అని ఉంటుంది. ఆస్క్ అంటే ఫస్ట్ ఏంటంటే మనం అడగాలి. ఎవరిని అడగాలి? విశ్వం అడగాలి. ఏం అడగాలి? మీకు ఏం కావాలో అది అడగాలి. అది ఎలా అడగాలి? త్రూ అఫర్మేషన్స్. ఓకే, ఎలా అడుగుతున్నాం? మనకి ఏం కావాలి? నాకు జాబ్ కావాలి, లేదా నాకు డబ్బులు కావాలి, నాకు సో హౌస్ కావాలి, వాట్ ఎవర్ ఇట్ మే బి. మీకు ఏమైనా అంటే క్లియర్గా ఉండాలి. ఇప్పుడు హౌస్ అయినా సరే మీకు క్లియర్గా ఉండాలి, లేదా ఇంకా కార్ అయినా సరే క్లియర్గా ఉండాలి, మనీ అయినా సరే క్లియర్గా ఉండాలి. నాకు ఇంత కావాలి అని చెప్పేసి అడగాలి. ఫస్ట్ ఆస్క్, అడగాలి. తర్వాత ఏం చేయాలంటే బిలీవ్ చేయాలి, నమ్మాలి ఫస్ట్. అంటే ఇప్పుడు నేను ఒక చోటుకి వెళ్ళాను అనుకోండి, ఒక హోటల్కి వెళ్ళాను అనుకున్నాం, నేను ఏదో ఒకటి ఆర్డర్ చేశాను అనుకోండి. నేను ఆర్డర్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్కి 15 మినిట్స్కి నాకు ఖచ్చితంగా వస్తుంది, నాకు నమ్మకం ఉంటుంది. నేను దాని గురించి ఆలోచించాను, వస్తుందా రాదా అని ఆలోచించాను నేను. అలా కాకుండా నేను ఆర్డర్ ఇచ్చిన తర్వాత నాకు వస్తుందో రాదో అని నమ్మకం, అపనమ్మకం నాకు ఉండదు. అలాగే విశ్వాన్ని కూడా అదే చూసుకోవాలి. ఎందుకంటే విశ్వం మీకు ఇవ్వడానికి రెడీగా ఉంది. ఎంత ఇవ్వడానికి రెడీగా ఉందంటే ఇంకా అన్లిమిటెడ్. దెర్ ఈజ్ నో లిమిట్, దెర్ ఈజ్ నో క్యాప్. అంటే మీకు ఇంతేది ఇస్తాను అన్నట్టు లిమిట్ ఏం లేదు. మీ ఈ పర్టికులర్ పర్సన్కి నేను ఇన్ని కోట్లే ఇస్తాను, ఈ పర్టికులర్ పర్సన్కి నేను ఇంతే ఇస్తాను, ఈ జాబే ఇస్తాను, ఏముండదండి. ఏముంటుందంటే కనుక అన్లిమిటెడ్ ప్లాన్. అది ఇట్స్ ఏ అన్లిమిటెడ్ ప్లాన్. మరి ఏం చేయాలి? అన్లిమిటెడ్ ప్లాన్ మనము క్యాచ్ చేసుకోవాలి. అంటే మీరు అడుగుతున్నప్పుడే నమ్మకంతో అడగాలి. ఆస్క్, బిలీవ్, రిసీవ్ అని ఉంటుంది. ఓకేనండి, మీరు అడగనప్పుడు చాలా నమ్మకంగా అడగాలి, తర్వాత మీరు రిసీవ్ చేసుకోగలరు. ఓకే, ఇది ఒకటి ఉంది. అయితే ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మీలో ఏవైతే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఒక అఫర్మేషన్ రాద్దాం అనుకున్నాం, ఏదైనా సరే చాలా క్లియర్గా ఉండాలి, క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. నాకు జాబ్ సోన్సో జాబ్ కావాలంటే సోన్సో జాబే క్లియర్గా రాయాలి, లేదా నాకు ఇంత మనీ కావాలంటే అంత మనీ రాయాలి. అయితే ఒక క్వశ్చన్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను ఒక 10 కోట్లు రాశాను నేను. ఓకే, నా నెల జీతమే 1 లక్ష రూపాయలు కూడా రాదు నాకు. నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, నాకు నెలకు 1 లక్ష రూపాయలు వస్తుంది. నేను 10 కోట్లు కావాలని రాశాను. నాకు వస్తుందా? తప్పకుండా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మీరు నమ్మితే వస్తుంది. సెల్ఫ్ బిలీవ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎలా వస్తుంది అంటే మీకు తెలియకుండానే మీ బ్రెయిన్ ఏం చేస్తుందంటే వేస్ వెతుకుతుంది. ఆ 10 కోట్లు సంపాదించడానికి దారి మీ బ్రెయిన్ ఆలోచిస్తుంది, విత్ ద హెల్ప్ ఆఫ్ విశ్వమే, యూనివర్స్ ద్వారా. అంటే మీరు ఏమైతే అడుగుతున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఒక వ్యక్తికి
10 కోట్లు కావాలని డిజైర్ ఉన్నప్పుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా దాని గురించి ఆలోచిస్తాడు. ఈ 1 lakh శాలరీతో నేను చేసుకుంటూ ఉంటే నాకు 10 crores రాదనేది నాకు కూడా తెలుసు. ఖచ్చితంగా ఏం చేస్తాను నేను? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అనుకోండి, ఏం చేస్తాడు? నేను ఇలా వెళ్తే నాకు రాదు, అప్పుడు ఏం చేయాలి నేను? ఓకే, దెర్ ఆర్ ఛాన్సెస్. ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఓకే, నేను సాఫ్ట్వేర్ ట్రైనర్గా నేను ఇన్ని సంవత్సరాలు ఏంటంటే నేను ఆఫీస్లో ఇన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది నాకు, కాబట్టి నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ లేదా ఒక సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదో ఒకటి పెడితే నాకు ఖచ్చితంగా వస్తుంది ఓకే అనేటువంటి ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన వచ్చిన తర్వాత మీకు విశ్వం ఏం చేస్తుందంటే కనుక దాన్ని సక్సెస్ఫుల్ చేస్తుంది, ఫ్రూట్ఫుల్ చేస్తుంది, అంటే మీకు సక్సెస్ అవడానికి ఛాన్స్ ఇస్తుంది. సో ఇలాగ మనము ఆలోచించుకోవాలి. అంతే తప్ప బ్లైండ్గా ఏంటంటే నాకు 1 lakh వస్తుంది కాబట్టి నాకు 10 crores ఎలా వస్తుంది అని నన్ను నమ్మకపోతే ఓకే నాకు రాదు. ఓకే, మరి విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి? విశ్వంతో కనెక్ట్ అవ్వడానికి మెయిన్ థింగ్ ఇదేనండి. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఓకే, పాజిటివ్ వైబ్రేషన్సే చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఏంటంటే ఫస్ట్ విశ్వం ఉన్నటువంటి ఆ ఎనర్జీస్ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను నమ్మాలి. ఫస్ట్ విశ్వాన్ని కనెక్ట్ అయ్యాన్ని నమ్మాలి. ఫస్ట్ నమ్మితేనే వస్తుంది, లేని రాదు. ఓకే, మీరు నమ్మలేదు అనుకుంటే రాదు, 100% రాదు. ఎందుకంటే అయితే ఇంకొక లాజిక్ ఉంది. ఇప్పుడు మిగతా వాళ్ళంతా విశ్వంతో కనెక్ట్ కాని వాళ్ళు కూడా, అంటే కనెక్ట్ కాని ఇన్ ద సెన్స్ వాళ్ళకి సైన్స్ తెలియకుండా ఏమన్న వాళ్ళు కూడా వాళ్ళు కూడా సంపాదిస్తున్నారు కదా సార్, వాళ్ళకు కూడా అన్నీ అవుతున్నాయి కదా, వాళ్ళకు కూడా అన్నీ అవుతున్నాయి. మనము ఇప్పుడు ఎవరైతే విశ్వంతో కనెక్ట్ అయ్యారో మనం అంటున్నాం ఏమంటే విశ్వంతో కనెక్ట్ అవుతే మీకు వస్తాయనేసి, తెలియకుండా వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యారు. ఓకే, వాళ్ళకి తెలియదు కనెక్ట్ అయ్యారని. కొంతమందికి ఎలా ఉంటుందంటే అండి, వాళ్ళ స్ట్రాంగ్ డిజైర్ ఎలా ఉంటుందంటే నేను ఒకటి అచీవ్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు దాన్ని అనుకుంటూ ఉంటారు. ఏంటంటే మనసులో అనుకుంటారు, విజువలైజ్ చేసుకుంటారు. విజువలైజేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీరు విశ్వం ఏమైనా తీసుకోవాలంటే కంపల్సరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంత డబ్బులు వచ్చినట్టుగా కానీ, లేదనుకుంటే మీకు ఇంత ఈ జాబ్ వచ్చినట్టుగా కానీ మీరు విజువలైజ్ చేయాలి. అంటే మీరు ఫస్ట్ దాన్ని కళ్ళు మూసుకొని ఊహించుకోవాలి. ఓకే, సో నాకు వచ్చింది అని ఊహించుకోవాలి. ఓకేనండి, చాలా చాలా ఇంపాక్ట్ ఇస్తుంది అది. ఎట్లా అంటే ఇప్పుడు ఒక వ్యక్తి, నేను ఒక ఐఏఎస్ అనుకోండి, ఓకే, సివిల్ సర్వీసెస్లో ఐఏఎస్ అవ్వాలని డిజైర్ అనుకోండి, అతను ఏం విజువలైజ్ చేసుకోవాలండి? నేను ఐఏఎస్ అయిపోయినట్టుగా విజువలైజ్ చేసుకోవాలి. ఐఏఎస్ అయిపోయాను, నేను డ్యూటీలో ఉన్నాను, నేను ఆఫీస్ నేను నా డ్యూటీస్ డెలివర్ చేస్తున్నాను అన్నట్టుగా ఒక ఆఫీస్లో ఒక సీఎం మీటింగ్లోనో లేదా ఎక్కడొకటి ఉన్నట్టుగా విజువలైజ్ చేసుకోగలగాలి. ఐఏఎస్ వాళ్ళ డ్యూటీస్ ఏముంటాయో మనకు తెలుసు, జనరల్గా మనం చూస్తుంటాం. అందులో ఎస్పెషల్లీ ఆస్పిరెంట్కి ఖచ్చితంగా తెలుస్తాయి. ఎందుకంటే నేను దానికోసం వెళ్తున్నా కాబట్టి దాని గురించి తెలుసుకుంటాను. నేను తెలుసుకున్నప్పుడు ఏం చేస్తాను, ఓకే నాకు ఇలా వచ్చింది అని చెప్పేసి నేను విజువలైజ్ చేస్తాను. ద గ్రేట్ టెక్నిక్ విజువలైజేషనే. ఈ ప్రపంచంలో ఇప్పటివరకు విజేతలు ఎవరైతే ఉన్నారో, మనకు సక్సెస్ఫుల్ అయినటువంటి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా విజువలైజ్ చేసిన తర్వాతనే వాళ్ళకి వస్తున్నాయి. అంటే వాళ్ళు ఫస్ట్ నమ్ముతున్నారు, వాళ్ళు ఏం కావాలో వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళు నమ్ముతున్నారు, విజువలైజ్ చేసుకుంటున్నారు, వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు. సో సింపుల్ టెక్నిక్ అదే అండి. సో మనం కూడా ఏంటంటే ఫస్ట్ అడగాలి, నమ్మాలి, విజువలైజ్ చేసుకోవాలి. ఏంటంటే నాకు ఏమొస్తుంది, నేను అసలు ఈ పొజిషన్లో నేను ఏముంటున్నాను అనేటువంటి దాన్ని మనం బాగా నమ్మి మనం దాన్ని విజువలైజ్ చేసుకొని దాంతోపాటు మన కృషి కూడా చేయాలి. అంటే ఏంటంటే మానవ ప్రయత్నాలు అంటాం, మనం కొన్ని చేయాల్సినవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ నేను ఎగ్జామే రాయకుండా నాకు ఇచ్చేసేయండి అంటే అది రాదు. కాబట్టి మన ప్రయత్నంలో ఎప్పుడు కూడా మనం లోపం ఉండకూడదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మానవ ప్రయత్నంలో అన్నీ చేసినా కూడా చాలామందికి ఏంటంటే సక్సెస్ రాదండి. అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి, అన్నీ కరెక్ట్ చేస్తారు పాపం, వాళ్ళు అన్నీ చేస్తారు, ప్రయత్నాలు చేస్తారు, ఏదో చివరికి ఏదో ఒక చిన్న ఇది వల్ల వాళ్ళకి ఏమైతే అవ్వాలో అది రాదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ టెక్నిక్స్ ఫాలో అవ్వాలి. ఓకే, మన ప్రయత్నాలు చేసినా కూడా మనకు రావట్లేదు అన్నవాళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తే కనుక 100% వస్తుంది. దాన్ని మీరు నమ్మితే వస్తుంది. అయితే నమ్మకపోతే రాదా అంటే కనుక ఖచ్చితంగా రాదండి. ఎందుకంటే ఇదంతా కూడా బ్రెయిన్ తోటి సంబంధించిన విషయమే. మన బ్రెయిన్ నమ్మించలేకపోతే మనం ఏ టెక్నిక్ చేసినా రాదు. అంటే ఏదో అంటారు చూసారా, మొక్కుబడిగా ఏదో చేసాం మనం అంటారు చూసారా, అలా చేస్తే రాదండి. సో కాబట్టి నమ్మి చేయండి, తప్పకుండా వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.